పారుడు రోగం అనే సమస్య వల్ల మన షెడ్లో కావచ్చు, లేకపోతే బయట నుంచి మనం కొనుక్కొచ్చిన గేదెల్లోనైనా కూడా వచ్చిన దూడల్లో 25% చనిపోతున్నాయి అనమాట. ఈ పారుడు అనేది ఎలా ఉంటుంది? తెల్లగా శుద్ధకట్టులాగా, లేకపోతే నీళ్ళతో కూడుకున్న దానిలాగా, లేకపోతే రక్తంతో జిగురుగా వచ్చి చిన్న చిన్నగా కొంచెం కొంచెం ప్యాడ్ వచ్చినా కూడా ముక్కుతా ఉండటం వస్తుంటుంది అనమాట. ఎస్, అయితే ఈ పారుడు అనే రోగం ఎలా వస్తుంది అంటే బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, ప్రోటోజోవస్ వల్ల రావచ్చు, లేకపోతే అంతర్పరాన్న జీవుల వల్ల కూడా రావచ్చు. దూడ పుట్టిన మొదటి వారంలోనే పారుడు సమస్య అనిపించింది అనుకోండి, అది క్రిప్టోస్పిరిడియం అనే ప్రోటోజోవల్ వల్ల వస్తుంది. లేదు 1 వీక్ తర్వాత వస్తున్నాయి అంటే ఐమీరియా కాక్సిడియాస్ లాంటి ప్రోటోజోవాల వల్ల వస్తుంటుంది అనమాట. అయితే వైరస్లలో మనకి పార్వో, కరోనా, రోటా అనే వైరస్ల వల్ల పారుడు సమస్య అనేది, పారుడు వ్యాధి అనేది వచ్చేది ఉంటుంది. అయితే బ్యాక్టీరియాస్లోకి వస్తే ఈకోలై, సాల్మోనెల్లా. ఎస్, అయితే అసలు ఈ పారుడు సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి, వచ్చిన తర్వాత ఎలాంటి మందులు వాడాలనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.